అవును, మా నాన్న జైల్లో ఉన్నారు. వారం వారం నేను జైలుకి వెళ్తాను. మా నాన్నని కలుస్తాను, మాట్లాడతాను. ఈ మాట చెప్పడానికి నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా నాన్న కేవలం నిందితుడు మాత్రమే. మరి ఇక్కడ చదువుతున్న మీ అందరికీ నేరస్తుడికి నిందితుడికి తేడా తెలుసో లేదో నాకు తెలీదు. కానీ నేను చెప్తాను, సరిగ్గా వినండి. ఒక వ్యక్తి మీద నింద పడితే నిందితుడవుతాడు. అది ప్రూవ్ అయినప్పుడు మాత్రమే నేరస్తుడవుతాడు. అంతేకాని జైల్లో ఉన్న ప్రతి వ్యక్తి నేరస్తుడు కాదు. మా నాన్న హత్య చేశాడు అన్న అనుమానం మీద నిందితుడిగా రిమాండ్లో ఉన్నాడు. కేసు ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ కి రాలేదు. ఈ న్యాయ వ్యవస్థలో అమ్ముడు పోయిన కొంతమంది న్యాయమూర్తుల వల్ల మా నాన్నకి న్యాయం జరగక ఒక నిజాయితీ పరుడైన న్యాయవాది ఒక అబద్ధపు సాక్ష్యం వల్ల మా నాన్నకి న్యాయం చేయలేకపోయాం. చివరికి నేనే లా కోర్టు వేసుకుని మా నాన్నకి న్యాయం వాదించాలన్న పట్టుదలతో ఇక్కడికి వచ్చాను. మా నాన్న కేవలం నిందితుడు మాత్రమే, నేరస్తుడు కాదు అని నేను రుజువు చేస్తాను. ఆ లక్ష్యంతో వచ్చాను కాబట్టే మీ అందరి అవమానాలు భరిస్తూ చదువుకుంటున్నాను. మా చుట్టూ ఉన్న మీ అందరిలో ఇంతవరకు ఒక్క తప్పు కూడా చేయని వారు ఎవరైనా ఉన్నారా? గుండెల మీద చేసుకొని చెప్పండి. మా నాన్న ఏ తప్పు చెయ్యలేదు అని నేను గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలను. తప్పు చేస్తే తలదించుకోవాలి. ఏ తప్పు చేయని మా నాన్న కూతురునైనా నేనెందుకు తలదించుకోవాలి? ఈ కాలేజ్లోనే మీ అందరితోనే చదువుతాను. ఇక్కడి నుంచే కోర్టుకు వెళతాను. మా నాన్న కేసు వాదిస్తాను. మా నాన్న నిర్దోషి అని నిరూపించుకొని బయటకు తీసుకొస్తాను. గ్రేట్ చామంతి, అదే పట్టుదలతో చదువుకో. వీళ్ళ నాన్నగారు జైల్లో ఉన్నారని, తనతో చదువుకోవటం ఇబ్బందిగా ఉందని ఇంతకుముందు ఎవరో అన్నారు. ఇదేంటి మనతో పాటు తినడానికి ఇక్కడికి వస్తోంది? దాని పక్కన క్లాస్లో కూర్చోవడానికి ఇరిటేటింగ్ గా ఉంది. మళ్ళీ ఇక్కడ కూడానా? అది ఎలా కూర్చుంటుందో నేను చూస్తాను. ఏంటి? ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వేంటి? నీ స్థాయి ఏంటి? నువ్వొచ్చి మా పక్కన కూర్చొని లంచ్ చేస్తావా? నువ్వు ఈ కాలేజీలో చదవటమే ఎక్కువ. మళ్ళీ మేమందరం లంచ్ చేసి ఈ క్యాంటీన్ నీకు కావాల్సి వచ్చిందా? వెళ్ళ. నేను మీలాగే చదువుకోవడానికి వచ్చాను. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అందరితో పాటు ఇక్కడ తినే హక్కు నాకు లేదా? నీ స్థాయికి నువ్వు మా పక్కన కూర్చోటానికి పనికిరావు. వీళ్ళ డాడీ ఎవరు తెలుసా? ఐఏఎస్ ఆఫీసర్. తన డాడీ ఎవరు తెలుసా? ఇండియాలోని టాప్ 10 బిజినెస్ మ్యాన్. మా డాడీ ఎవరు తెలుసా? పొలిటీషియన్. మరి మీ నాన్న? అసలు వీళ్ళ నాన్న ఎవరో తెలుసా? వీళ్ళ నాన్న ఒక ఖైదీ, ఒక మర్డరర్, ఒక ప్రిజనర్. మన ఫాదర్స్ కి ఒకటి టైటిల్, కానీ వీళ్ళ నాన్నకి ఎన్ని టైటిల్స్. ఒక ఖైదీ కూతురు వచ్చేసి లా చదువుకోవాలనుకోవటమే పెద్ద జోక్. ఇళ్లల్లో పని చేసుకునేదానివి. నీకెందుకే చదువు? నువ్వు లా చదవగలనని అనుకుంటున్నావా? కామ్గా ఇంటికి వెళ్ళి ఏదైనా పని చూసుకో. నేనేం చెయ్యాలో నువ్వు చెప్పాల్సిన పని లేదు. నేను ఏం అవ్వాలని ఇక్కడికి వచ్చానో అది అయ్యాకే ఈ కాలేజ్ నుంచి బయటికి వెళ్తాను. ఏంటి నువ్వయ్యేది? నువ్వెప్పటికీ లాయర్ కాలేవు. మా పక్కకొచ్చి కూర్చున్నంత మాత్రాన మా స్థాయికి వచ్చేసాను అనుకుంటున్నావా? ముందు బయటికి వెళ్ళు. అందరూ ఇక్కడే తింటున్నారు కదా, నేనెక్కడికి వెళ్ళను.
ఇక్కడే తింటాను. ఏ నీలాంటి వాళ్ళు, నీలాంటి పని వాళ్ళ కోసం బయట చెట్లుంటాయి. వెళ్ళి ఆ చెట్ల కింద కూర్చుని తిను. నీ బతుక్కి ఫ్యాన్స్, టేబుల్స్ కూడా కావాలా? వెళ్ళు. ఏ స్థాయి వాళ్ళైనా తినేది ఒక ముద్ద అన్నమే. ఏ మీరు అన్నం తినరా? మీరేమైనా బంగారం తింటున్నారా? స్థాయిల గురించి మాట్లాడుతున్నారు. మీరు తినే అన్నం కూడా ఆ మట్టిలో నుంచే వస్తుంది. మట్టిలో నుంచి పుట్టిందని తినడం మానేస్తారా? స్థాయి అనేది ఆస్తులు, అంతస్తుల వల్ల రాదు, వ్యక్తిత్వం వల్ల వస్తుంది. మనలాంటి పేదోళ్ళకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా అండగా నిలబడాలి. అందుకే నేను లాయర్ అవుతాను. లే తల్లి, లే. నువ్వు చదువుకోవాలి, గొప్పదానివి కావాలి. మీకిచ్చిన మాటని నేను ఎక్కడ నిలబెట్టుకోలేనోనని నాకు చాలా భయం వేస్తుంది నాన్న. ఎందుకు నాన్న నాకు ఇలా జరుగుతోంది? ఎందుకు మన మంచితనాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు? పేదవాళ్ళకి ఆశలుండవా? ఉండకూడదా? ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక కష్టం నాకు ఎదురవుతూనే ఉంది. నాకు సంబంధం లేని వాళ్ళు ఎవరో ఒకరు నన్ను ద్వేషిస్తూనే ఉన్నారు. ఆ రోజు నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావో నాకు ఈ రోజు అర్థమవుతుంది నాన్న. చెయ్యని తప్పుకు నిందలు వేస్తూ ఉంటే